మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. రేపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఇదే అంశంపై రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. కేబినెట్ లో తుది జాబితాపై హైకమాండ్ ఆమోదం తీసుకుంటారు. ఇప్పటికే మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్లు దాదాపుగా ఖరారయ్యాయని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణపై ఇప్పటికే గవర్నర్ తో చర్చించిన రేవంత్ రేపు ఢిల్లీ పయనమవుతున్నారు. ఢిల్లీలో వరుసగా 5 రోజులు పార్టీ నాయకత్వంతో చర్చల తర్వాత కూర్పుపై కొలిక్కి వచ్చారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 6గురికి అవకాశం ఉంది. కొత్త వారికి అవకాశంతో పాటు ప్రస్తుతం ఉన్న వారి శాఖల మార్పులు ఉంటాయని తెలుస్తోంది. మహిళలకు హోంమంత్రి పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో హోంశాఖను సీతక్కకు కేటాయించే అవకాశం ఉంది. ఇది దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్ లోకి దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటారని విస్తృత ప్రచారం సాగుతోంది. నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరిని కేబినెట్ లోకి తీసుకుంటారని చర్చ సాగుతోంది. ఇందూరులో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డిని కేబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక వాకాటి శ్రీహరిని కూడా మంత్రి వర్గంలోకి తీసుకుంటారని సమాచారం. ఈ పేర్ల పైన రేపు రేవంత్ ఢిల్లీ పర్యటనలో అధికారికంగా ఫైనల్ అవుతాయి. ఆదిలాబాద్ నుంచి వివేక్, ప్రేమ్ సాగర్ రావులో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందని టాక్ ఉంది. 6 స్థానాలు ఖాళీగా ఉండగా 4 భర్తీ చేసి మరో 2 స్థానాలు ఖాళీగా ఉంచుతారని కూడా ప్రచారం ఉంది. మైనారిటీ, ఎస్టీల కోసం మరో బెర్త్ను ఖాళీగా ఉంచుతారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా వెళ్తారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల తర్వాత కొత్త కేబినెట్, టీపీసీసీ చీఫ్ ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారు. టీపీసీసీ అధ్యక్షులుగా బీసీ వర్గాలకు అవకాశం దక్కుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.